జై జై శంకర హర హర శంకర. అందరికీ నమస్కారం. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వేద భారత పరిక్రమ యాత్ర జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 2025 పుష్యమాసంలో కూడా ఈ యొక్క బృహత్తర యాత్ర వేద భారత పరిక్రమ యాత్ర ఆసేతు హిమాచలం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు పూరి నుంచి ద్వారక వరకు స్వామివారు స్థాపన చేసినటువంటి చిత్రామ్నాయ పీఠాన్ని స్పృశిస్తూ, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోని వేద భారత పరిక్రమ యాత్ర, ముఖ్యమైనటువంటి దేవాలయాలు, ముఖ్యంగా శంకరాచార్యుల వారు 2500 సంవత్సరాల క్రితం యావత్ భారతదేశం అంతా కూడా ఏ విధంగా పర్యటన చేశారో ఆ రూట్ మ్యాప్ని మనం ఆధారంగా తీసుకొని ఇది 5వ సంవత్సరం 2025లో మనం నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఈ సంవత్సరం డిసెంబర్ 26 మార్గశిర బహుళ ఏకాదశి రోజున మన వేద పాఠశాలలో లక్ష్మీ గణపతి హోమం చేసుకొని పండిత సత్కారం చేసుకొని మన ప్రచార రథాన్ని పూజ చేసుకొని బయలుదేరుతూ ఉన్నాము. 27వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ప్రచార యాత్ర ప్రారంభమై 2025 ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము. సుమారుగా ఇందులో 25 మంది వేద పండితులు, అదేవిధంగా మాకు స్వయం పాకం చేయడానికి వంటవారు, డ్రైవర్లు, వీళ్ళందరూ కూడా మాతో పరివారంగా కలిసి సుమారుగా 30 మంది ఈ పరిక్రమ యాత్రలో పాల్గొంటారు. సుమారుగా ఇందులో చతుర్వేద పారాయణ, అదేవిధంగా ప్రతినిత్యం రుద్రాభిషేకం, హవన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రపంచ శాంతి కోసం, వేద పరిరక్షణ కోసం, వేదం విశ్వవ్యాప్తం చేయడం కోసం, వేద పరిరక్షణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తానని, మమ్మల్ని ఆదరిస్తానని, ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆ జగద్గురువుల యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై శంకర హర హర శంకర. మీ మాధవ్ శర్మ.